Emotions. What's the meaning of emotions? Particularly the human emotions. కడగంటి కొనుకుల్లో నీళ్ళొచ్చేట్టు నవ్వు, లేకుంటే నోట్లో ఎంగిలి పెడ్చగట్టేట్టు ఏడు. స్ట్రెస్ మాటున దాగున్న ఎమోషన్ నీకు అర్థమవుతుంది. నీకు నువ్వేందో కూడా అర్థమవుతావు. Nowadays, are you feeling the emotions? Have the capacity to carry them? ఎక్కడో విన్నట్టు గుర్తు, ఒక సినీ యాక్టర్ తన డైరెక్టర్ని ఇలా అడుగుతాడు, ఎమోషన్ క్యారీ అయిందా అని. అప్పుడు అనిపించింది, ఎమోషన్ క్యారీ అవ్వాలి, లేకుంటే సీన్ రక్తి కట్టదని. ఈ కాంటెక్స్ట్ అండ్ కాన్సెప్ట్ అనే ఈ రెండు విషయాల్లో కూడా ఎమోషన్ క్యారీ అవ్వాలి అని, లేకుంటే జీవితాలు రమ్జుగా ఉండవని అప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు చెప్పే ఈ కాన్సెప్ట్ ఇప్పటి వాళ్లకు కొత్తగా అనిపించిన ఇది చాలా పాత కాన్సెప్ట్. గుండమ్మ కథ, మంగమ్మ శబ్దం లాంటి సినిమాల్లో నటుల మధ్య కనిపించేది ఎమోషన్స్. ఆ సీన్లు కనిపించేప్పుడు ప్రేక్షకులు ఫీల్ అయ్యి మరీ చూసేవాళ్ళు. ఒకసారి నాకు మా తాత చెప్పాడు, హరిశ్చంద్ర నాటకం చూస్తున్న సమయంలో ఒక ఆఫీసర్ గబగబా స్టేజ్ మీదకి వెళ్ళి హరిశ్చంద్రుడు పడుతున్న కష్టాలను చూసి నక్షత్రకుడు పాత్రధారుణ్ణి చెప్పుతో కొట్టేశాడట. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ అంత రక్తి కట్టిందనమాట. ఇప్పటి మాటల్లో చెప్పాలంటే కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయింది. నేను ఇక్కడ జస్ట్ ఎమోషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు అదేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ వచ్చేసింది. దాని ప్రమేయాన్ని తీసి పక్కన పెడితే దాని తాకిడికి ఎమోషన్స్ అన్నీ నవ్వు మొక్కాలై, నవ్వుల పాలై తమ ఉనికిని కోల్పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జబర్దస్త్ కమెడియన్స్ లాగా వీళ్ళకు నవ్వు రాకపోయినా న్యాచురల్గా నవ్వు వస్తే నవ్వినట్టు నవ్వడం బయటకు కనబడుతుంటుంది. దీనిని చూసే అందరూ అలాగే తయారవుతున్నారు. రొటీన్ లైఫ్లో మనుషులు మిషన్లు అయిపోయినప్పటి నుంచి ఎమోషన్లన్నీ వీలైతే ఒక కిస్ లేకపోతే ఒక హగ్గుగా మారిపోయి సంసార జీవితాలు మొక్కుబడిగా తయారయ్యాయి. ఎమోషన్లు లేని మనుషులు తిరుగుతుంటే సమాజంలో రోబోలు తిరుగుతున్నట్టుంది. ఇక ఈ ఆండ్రాయిడ్స్, హ్యూమనాయిడ్స్ అవసరం లేదనిపిస్తుంది. ఆటోమేషన్ ఇక్కడే కనిపిస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అవసరమా అని కూడా అనిపిస్తుంది. అన్నము, కూర, సాంబారు, రసం, పచ్చడి, వేపుడు అనే మాటలు వినపడకుండా మాయమైపోయి బర్గర్, పిజ్జా, కట్లెట్, హాట్ కేకులు వచ్చి మార్కెట్ని నడిపేస్తుంటే ఎమోషన్స్ సిగ్గుపడి యాంత్రిక లావాదేవీల మధ్య మాడి మసైపోతున్నాయి. ఈ ఎమోషన్స్ కనబడక మానవ సంబంధాలన్నీ మంట కలిసిపోతున్నాయి. నవ సమాజం దెబ్బకి రాజకీయం, వ్యాపారం, నియంత్రణలన్నీ కూడా తమ సాధుత్వాన్ని మరచి క్రూరమైన పద్ధతులను మొదలెట్టేశాయి. మా అమ్మ సంకలో నేను, మా నాన్న భుజం మీద నేను, మా తాత కర్ర పట్టుకుని నేను, మా అవ్వ బుజ్జగింపుల్లో నేను. నిజంగా వాటిని తలుచుకుని ఎమోషన్ అవుతున్నాను. Without emotions,
హ్యూమన్ లైఫ్ ఈజ్ జస్ట్ తోలుబొమ్మ.